భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఈరోజు శ్రీమద్ భాగవతం 4వ స్కందములోని 4వ అధ్యాయం సతీదేవి దేహత్యాగం అనే అధ్యాయంలో 31వ శ్లోకం చదువుతున్నాం. ముందుగా పదపాఠం. వదతి ఏవం జనే సత్యాః దృష్ట్వా అసుత్యాగం అద్భుతం దక్షం తత్పార్షదాః హంతుం ఉదతిష్టన్ ఉదాయుధాః. వదత్యేవం జనే సత్య వదత్యేవం జనే సత్య దృష్ట్వా సుత్యాగమద్భుతం దక్షం తత్పార్షదా హంతుం ఉదతిష్టన్నుదాయుధాః. వదత్యేవం జనే సత్య దృష్ట్వా సుత్యాగమద్భుతం దక్షం తత్పార్షదా హంతుం ఉదతిష్టన్నుదాయుధాః. వదత్యేవం జనే సత్య దృష్ట్వా సుత్యాగమద్భుతం దక్షం తత్పార్షదా హంతుం ఉదతిష్టన్నుదాయుధాః. వదత్యేవం జనే సత్య దృష్ట్వా సుత్యాగమద్భుతం దక్షం తత్పార్షదా హంతుం ఉదతిష్టన్నుదాయుధాః. వదత్యేవం జనే సత్య దృష్ట్వా సుత్యాగమద్భుతం తత్పార్షదా హంతుం ఉదతిష్టన్నుదాయుధాః. వదత్యేవం జనే సత్య దృష్ట్వా సుత్యాగమద్భుతం దక్షం తత్పార్షదా హంతుం ఉదతిష్టన్నుదాయుధాః. ఆన్లైన్ ఎవరైనా చదువుతారండి? హరే కృష్ణ. ప్రతిపదార్థములు. వదతి చర్చించుకొనుచుండగా, ఏవం ఆ విధముగా, జనే జనులు, సత్యాః సతీదేవి యొక్క, దృష్ట్వా గాంచి, అసుత్యాగం మరణము, అద్భుతం అద్భుతమగు, దక్షం దక్షుని, తత్పార్షదాః శివానుచరులు, హంతుం వధించుటకు, ఉదతిష్టన్ లేచి నిలబడిరి, ఉదాయుధాః తమ ఆయుధములతో. అనువాదము మరియు భాష్యము చెప్పినది శిలాప్రభుపాదులకు జయం జయం. అనువాదం. సతీదేవి యొక్క అద్భుతమగు స్వచ్ఛంద మరణమును గూర్చి జనులు తమలో తాము చర్చించుకొనుచుండగా, ఆమె వెంట వచ్చిన శివానుచరులు తమ ఆయుధములతో దక్షుని చంప సిద్ధపడిరి. భాష్యం. సతీదేవి వెంట వచ్చిన అనుచరులు
ఆపత్తుల యందు ఆమెను రక్షించుటకై ఉన్నట్టివారు. కానీ తమ ప్రభువు భార్యను తాము రక్షింపజాలకపోయినందున ఆమె కొరకై ప్రాణత్యాగము చేయ వారు సిద్ధపడిరి. ఆ విధముగా మరణించుటకు ముందు వారు దక్షుని చంపగోరిరి. తమ స్వామికి రక్షణము ఒసగుట అనుచరుల కర్తవ్యము. ఒకవేళ విఫలురైనచో మరణించుటయే వారి విధి. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తి వికాస స్వామినితి నామిని. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనం చూస్తున్నాము ఈ అధ్యాయంలో సతీదేవి తన తండ్రి అయిన దక్షుడు మొదలుపెట్టినటువంటి శివుని ఆహ్వానించకుండా మొదలుపెట్టినటువంటి ఒక యజ్ఞానికి హాజరవుతుంది. శివునితో వెళ్ళే ముందు శివునితో సంభాషిస్తుంది, వెళ్తానంటుంది. మనకి శివుడు చెప్తాడు, మనకు ఆహ్వానం లేనిదే మనం వెళ్ళకూడదని చెప్తారు. కానీ సతీదేవి ఏమని చెప్తుంది? తండ్రి ఇంటికి కానీ, గురువుల ఇంటికి కానీ, లేకపోతే బంధువుల ఇంటికి కానీ ఆహ్వానం లేకపోయినా వెళ్ళొచ్చు. ఎంచేతంటే మనల్ని ఏ సమయంలో వెళ్ళినా వాళ్ళు మనల్ని ఆదరిస్తారు అని చెప్పేసి సమర్థించుకుని, తన యొక్క నిర్ణయాన్ని సమర్థించుకుని శివునితో చర్చిస్తుంది. మొత్తానికి ఏం చెప్తారంటే, శివుడు చెప్తాడు, అది నువ్వు చెప్పింది కరెక్టే, కాకపోతే నీ తండ్రి దక్షుడికి నాపై ఉన్నటువంటి ద్వేషం వల్ల, నాపై ఉన్నటువంటి క్రోధం వల్ల నువ్వు నా భార్యగా అక్కడికి వెళ్తున్నావు కాబట్టి నీకు కూడా తగినటువంటి గౌరవం దక్కదు అని చెప్పేసి చెబుతారు. అయినప్పటికీ సతీదేవి వెళ్తానికి నిర్ణయించుకుంది కాబట్టి సతీదేవికి రక్షణగా కొంతమంది శివ అనుయాయులు తన శిష్యులని పంపిస్తారు, ప్రమదగణాలు వెళ్తారు. ఇక్కడ మనం సతీదేవి రావటం చూస్తారు, వెళుతుంది. అక్కడ అనుకున్నట్టుగానే తగిన ఆదరాభిమానాలు దొరకకపోవడం, పైపెచ్చు తండ్రి చాలా అగౌరవపరుస్తారు, పలకరించకపోవడం, అగౌరవపరచడం జరిగింది. కాబట్టి సతీదేవి చాలా తీవ్ర బాధకు గురైంది. అదే సమయంలో తన తండ్రికి నచ్చజెప్పాలని ప్రయత్నిస్తుంది శివుని యొక్క గొప్పతనాన్ని. చూడండి, శివుడు ఇక్కడ తనకి అందరితోటి సమాన భావం కలిగి ఉంటాడు. సుఖ దుఃఖాలు సమాన భావం, లేకపోతే మానాభిమానాలు, లేకపోతే గౌరవించిన అగౌరవపరిచిన సుఖ దుఃఖాలు, ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా అతీతుడు శివుడు. పరమ విష్ణు భక్తుడు, పరమ సాధు పురుషుడు, మహానుభావుడు. అటువంటి సత్వగుణాలతో ఉన్నటువంటి, శుద్ధ సత్వంలో ఉన్నటువంటి శివుని గుర్తించకపోవడం అనేది దక్షుని వంటి భౌతిక ఆసక్తులు కలిగినటువంటి, భౌతిక విషయాల మీదే ఆసక్తి కలిగినటువంటి వారికి సహజంగానే ఉంటుంది. సహజంగా ఎవరైతే భౌతిక ఆసక్తి, భౌతిక విషయాల మీద ఎక్కువ చర్చిస్తుంటారో, ఇష్టం ఏర్పడుతుందో అటువంటి వారికి ఇటువంటి సాధువుల్ని గుర్తించడం చాలా కష్టంగానే ఉంటుంది. ఇదే విషయం మనకి జరుగుతుండే చాలామంది ఇప్పుడు వీరు భక్తులు కాని వారు ఉంటారు కదా, వారందరూ కూడా వీళ్ళందరినీ సాధువుల్ని, వీరందరినీ కూడా ఏమీ చేయట్లేదు, వారి వల్ల దేశానికి ఉపయోగం లేదు అన్నట్టుగా, అంటే ఆర్థిక అభివృద్ధి లేదు, వీరేమీ చేయరు అన్నట్టుగానే నిందిస్తూ ఉంటారు, దూషిస్తుంటారు. ఇలాగే ఏదైనా దక్షుడు మనం చూసాం, దక్షుడు కూడా అలాగే తన సోదరుడు అయినటువంటి మన నారదుడిని కూడా అటువంటి విధంగానే ఇతను ఒక కపట యోగి, ఇతను నిజమైన భక్తుడు కాదు అని చెప్పేసి నిందిస్తుంటాడు. అతనికి నారదుడు కూడా వైరం ఉంది. ఈ విధంగా చూసినట్టయితే దక్షుడు సాధువుల్ని చక్కగా రికగ్నైజ్ చేసినట్టుగా అనిపించలేదు, గుర్తించట్లేదు, అతను గుర్తించలేకపోతున్నాడు. బికాస్ అతను అధికార దర్పంతో, గర్వంతో ఉన్నాడు కాబట్టి అతను ఈ విధంగా సాధువుల్ని గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇదే విషయం చెప్తుంది శివుని యొక్క ఉన్నతమైన స్థాయిని కూడా
విశద విపులంగా చెప్తుంది సతీదేవి తన తండ్రి అయిన దక్షుడికి. అయినప్పటికీ దక్షుడు ఏమాత్రం మారడు. ఈ విధంగా దక్షుడు మారకపోతే ఇంకా సతీదేవి ఈ విధమైన నిర్ణయం చేసుకుంది. ఇటువంటిది తన తండ్రి ద్వారా వచ్చినటువంటి ఈ శరీరాన్ని నేను ఇంకా భరించలేను, తాపం పెరిగిపోతుంది. ఇటువంటి ఎప్పుడైతే శివుని వంటి భక్తుణ్ణి అపరాధంతో దూషిస్తాడు, అపరాధం చేస్తాడు భక్తునిపై, కాబట్టి అది చూస్తూ సహించలేక తన శరీరాన్ని తాను భరించలేనటువంటి తాపంతో నేను వదిలేస్తానని చెప్పేసి అంటుంది. ఆ విధంగా తన శరీరం సతీదేవి వదిలేస్తుంది. ఆ సమయంలో తనతో పాటు వచ్చినటువంటి తన సహాయకులు ఉన్నారు కదా, శివాన్యాయులు, వారు ఏమని డిసైడ్ చేసుకుని ఏమనుకుంటున్నారు అనేది ప్రత్యేకించి ఈ శ్లోకంలో ఉన్నటువంటి విషయం. వీరేమనుకుంటున్నారు? సతీదేవి యొక్క అద్భుతమగు స్వచ్ఛంద మరణం గూర్చి జనులు తమలో తాము చర్చించుకుంటుండగా ఆమె వెంట వచ్చిన శివానుచరులు తమ ఆయుధములతో దక్షుని సంప సిద్ధపడిరి. భాష్యం: సతీదేవి వెంట వచ్చిన అనుచరులు ఆపత్తుల యందు ఆమెను రక్షించుటకై ఉన్నట్టు వారు. ఎందుకు పంపించాడు శివుడు ఆయన యొక్క అనుచరుల్ని? సతీదేవికి ఎటువంటి ఆపద కలిగినా రక్షించమని చెప్పేసి, రక్షణ ఉండాలని చెప్పేసి పంపించారు. శివుడు ముందరే గ్రహించారు. ఏమని? ఈ యొక్క ఆహ్వానం లేని సభకు వెళ్తుంది, అక్కడ కూడా తనతో చాలా ద్వేషాభిమానాలతో ఉన్నాడు కాబట్టి, ద్వేషంతో ఉన్నాడు కాబట్టి దక్షుడు ఏమైనా అపకారం చేసే సమస్య రావచ్చు అని చెప్పేసి ముందుగానే తనకు రక్షణగా కొంతమంది అనుయాయులను పంపించారు. కానీ తమ ప్రభువు భార్యను తాము రక్షింపజాలకపోయినందున ఆమె కొరకై ప్రాణత్యాగం చేయుటకు వారు సిద్ధపడారు. కానీ ఏమైంది? ఇక్కడ దక్షుడు హాని తలపెట్టడం కన్నా ఇక్కడ సతీదేవే తన దేహాన్ని తనకు తానే త్యాగం చేస్తుంది. ఆ విధంగా ఆమెను రక్షించలేకపోయారు ఎవరు? ఈ అనుయాయులు. కాబట్టి వారు ఏం డిసైడ్ అయ్యారు? ఇప్పుడు వారి ప్రాణం కూడా తీసుకోవడానికి, త్యాగం చేయడానికి వారు సిద్ధమయ్యారు. కాకపోతే ఏంటి? ఆ విధముగా మరణించడానికి ముందు వారు దక్షుని చంపగోరారు. దీనికంతటికీ కారణమైనటువంటి దక్షునికి చంపగోరారు. తమ స్వామిని రక్షణ ఒసుగుట అనుచరుల కర్తవ్యం. స్వామికి రక్షణ ఇవ్వడం అనుచరుల కర్తవ్యం. ఒకవేళ విఫలుడైనచో మరణించుటయే వారి విధి. ఈ విధంగా వారు చర్చించుకుంటున్నారు, డిసైడ్ అయ్యారు. మనకి ఇదే అధ్యాయంలో 17వ శ్లోకంలో సతీదేవి కూడా చెప్తుంది ఈ విషయాన్ని కొద్దిగా. అది కూడా చూద్దాం. ఈ 17వ శ్లోకంలో ఈ విధంగా ఉంది. దాని యొక్క భాష్యం ఈ విధంగా: సతీదేవి ఇంకనూ ఇట్లు పలికెను. దక్షునితో చెప్తుంది ఈ వివరాలన్నీ. బాధ్యతారహితుడు ధర్మప్రభువుని నియామకుని నిందినచో అతని శిక్షింపజాలని ఎడల చెవులని మూసుకొని మనుజుడు అచ్చటి నుండి వెడలిపోవలను. ఒకవేళ అతనిని చంప సమర్థుడైనచో వెంటనే ఆ దురాత్ముని నాలుకను తెగగోసి సంహరించి పిదప అతడు దేహమును త్యజించవలను. సతీదేవి విధంగా చెప్తుంది. ఎవరైతే మహాత్ముని, ధర్మప్రభువుని, ఎవరైతే తమ గురువుని కానీ ధర్మప్రభువుని కానీ ఎవరైనా సరే బాధ్యతారహితుడనేవాడు నిందించినా దూషించిన వాడిని ఏం చేయాలి? అతన్ని శిక్షించాలి. ఏ విధంగాను? అతని చంపేయాలంటున్నారు. ఏ విధంగా? ముందర నాలుకను కోసేయాలి. అతను తప్పుగా మాట్లాడాడు, దూషించాడు కాబట్టి అతని నాలుకను కోసేసి తర్వాత చంపాలి. ఒకవేళ అది కూడా చేయలేని పరిస్థితుల్లో అక్కడి నుంచి చెవులు మూసుకుని వెళ్ళిపోవాలి అని చెప్పేసి అక్కడ చెప్పారు. మరి ఇక్కడ శివానుయాయులు ఏమనుకున్నారు? దక్షుని చంపేయాలనుకున్నారు. అలాగే ఇంకా ఏమనుకున్నారు? అక్కడ ఉన్నటువంటి వారందరినీ, ఎవరైతే దక్షుని యజ్ఞానికి వచ్చి దాన్ని సహకరిస్తున్నారో, ఎవరైతే ఈ యొక్క సంఘటన అంతా కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు? వీరు కూడా సమర్థిస్తున్నారు అనుకున్నారు. చాలా వారు ఎదురు చెప్పలేదు, ఎవరు కూడా ఎదురు చెప్పలేదు. కాబట్టి వచ్చిన వారందరూ కూడా దక్షుని యొక్క అజ్ఞానాన్ని సమర్థిస్తున్నారు కదా అనుకున్నారు. నిజంగా సభకు వచ్చిన వాళ్ళు కొంతమంది అలాగ ఉండొచ్చు, కొంతమంది ఇలాగ ఉండొచ్చు. మనం అందరినీ చెప్పలేము, అందరినీ ఒకే తాటి కట్టలేము. అందరూ కూడా సపోర్టింగ్ కావచ్చు, అందరూ కూడా ఎగ్నెస్ట్ కూడా కాకపోవచ్చు. అలాగే ఎవరైతే వచ్చారో, ఎవరైతే సమర్థిస్తున్నారో వారిని కూడా హింసించి చంపాలనుకుని వీరు డిసైడ్ అయ్యారు అన్నమాట. ఈ భాష్యంలో ఇంకేం చెప్పారో చూద్దాం ఒకసారి. ఆ భాష్యం చదువుదాం ఈ శ్లోకాన్ని, 17వ శ్లోకాన్ని. మహాత్ముని నిందించేవాడు జీవాధముడనుట సతీదేవి వాదము. కానీ ఆ వాదమునే దక్షుడు ఆసరాగా తీసుకునే అవకాశం కలదు. తాను ప్రజాపతి, పెక్కు జీవులకు ప్రభువు మరియు లోకపాలురులో ఒకడు. దీన్నే
ఈ సూత్రాన్నే తన వైపుకి మార్చుకోవచ్చు దక్షుడు కూడా. ఏమనుకుంటాడు, నేను ప్రజాపతిని, నేను జీవులందరికీ ప్రభువుని. ప్రజాపతి అంటే జీవులందరికీ సృష్టికర్త, సృష్టికి కారణమైన వాడు అయినందున తన స్థానం ఉన్నతమైనదనియు ఆ కారణమున తనను నిందించుటకు బదులు తన మహద్గుణమును సతీదేవి గుర్తించవలననియు అతను పలుకోవచ్చు. చూడండి, రివర్స్, ఇదే శ్లోకాన్ని ఆయన రివర్స్గా తీసుకోవచ్చు. తన దుర్మార్గులందరూ ఇలాగా అన్వయించుకుంటారు. దుర్యోధను లాంటి వారు కూడా ఇదే ఆ విధంగా అన్వయించుకుంటారు. అట్టి వాదనకు సమాధానమేమనగా, ఆమె నిందలు చేయక తనను తాను సమర్థించుకొనుచున్నది. దక్షుడు శివనిందకు పాల్పడెను కనుక సాధ్యమైనచో ఆమె అతని నాలుకను ఖండించెడిదే. అనగా శివుడు ధర్మరక్షకుడు కనుక అతని నిందకు పాల్పడిన వారిని వెంటనే సంహరింపవలని. శివుని నిందని ఎవరైతే పాల్పడతారో వారిని వెంటనే సంహరించాలని చెప్పేసి చెప్తున్నారు. ఆ పెదప అతడు దేహత్యాగం చేయడం అదే చేయవలసిన పద్ధతి. కానీ దక్షుడు తండ్రి అయిన కారణమున అతన్ని సంపరాదని సతీదేవి నిర్ణయించగలిగింది. అయినను శివనింద వినిన ఘోర పాపమునకు పరిహారముగా ఆమె తన ప్రాణమును త్యజింప సమకట్టెను. శ్రీమద్భాగవతమున ఇచ్చట తెలుపబడిన ఉపదేశమేమనగా, మహాత్ముని నిందించడి వాని కార్యములను ఎట్టి పరిస్థితులు ఎందును సహించరాదు. ఏ సమయంలో కూడా మహాత్ములని దూషిస్తుంటే దాన్ని ఏ విధంగా కూడా మనం సమర్థించకూడదు. మన శక్తి కొద్దీ దాన్ని ఎదిరించాలి. అయితే వాదించగలగాలి, శాస్త్రోక్తంగా వాదించగలగాలి, లేదా అక్కడి నుంచి చెవులు మూసుకొని వచ్చేయాలి, లేదా శక్తి ఉన్నట్టయితే ఈ విధంగా చేయాలి. బ్రాహ్మణుడైన వాడు దేహత్యాగమునకు పాల్పడరాదు, ఎలయన అది బ్రహ్మహత్యా పాతకము కలిగించును. కనుక బ్రాహ్మణుడు ఆ ప్రదేశమును విడిచిపోవలను, లేదా నింద వినపడనట్లుగా రెండు చెవులను గట్టిగా మూసుకుని వెళ్ళను. బ్రాహ్మణుడు సత్వగుణంలో ఉన్నట్టు వారు ఈ విధంగా చేయాలి. చెవులు మూసుకోవాలి, లేకపోతే వాదించి నెగ్గగలగాలి. క్షత్రుడైన వాడు శిక్షించడి శక్తిని కలిగి ఉండును కనుక నిందలాడు వానిని నాలుకను తెగగోసి సంహరింపవలను. క్షత్రుడు పౌరుషంతో ఉంటాడు, ధైర్యవంతంగా ఉంటాడు, శక్తివంతంగా ఉంటాడు. కాబట్టి ఎదుటివాడిని నాలుకను పట్టుకుని పోసి అతన్ని సంహరించాలని చెప్పి చెప్తున్నారు. ఇక వైశ్యులు శూద్రులు మాత్రం వెంటనే దేహత్యాగం చేయవలను. తనను శూద్రులకు వైశ్యులకు సంబంధించినదిగా భావించిన కారణం సతీదేవి దేహత్యాగమున సంకల్పించినది. స్త్రీ శరీరంలో ఉన్నారు కాబట్టి ఆవిడ ఆ విధంగా నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన విషయమే భగవద్గీత 9.32 ఎందును స్త్రీయో వైశ్యాస్తత శూద్రాహ అని తెలుపబడింది. అనగా స్త్రీలు, శూద్రులు, వైశ్యులు ఒకే స్థాయికి చెందినవారు. శివుని వంటి మహానుభావుని నిందను వినినప్పుడు వైశ్యులు, శూద్రులు వెంటనే దేహత్యాగము చేయవలనని ఉపదేశింపబడినందున సతీదేవి కూడా తన దేహత్యాగమునికే నిర్ణయించుకుంది. ఈ విధంగా చూసినట్టయితే సతీదేవి క్రియ ఆవిడ చేసినటువంటి దాన్ని శాస్త్రం సపోర్ట్ చేస్తుంది అనేది చెప్పేసి అర్థమవుతుంది. దానికి తగ్గట్టుగా ఇక్కడ శివానుయాయులు ఏమని అనుకున్నారు, వారికి శక్తి అనుసరించి ధ్వంసం చేయాలి, అక్కడ యజ్ఞాన్ని అంతా ధ్వంసం చేయాలి, దక్షుని శిక్షించాలి, దక్షుణ్ణి చంపాలి అని అనుకున్నారు. ఇక ఇటువంటి కొన్ని సందర్భాలు మనం చూద్దాం. ఇక్కడ మనకి సిచ్యువేషన్ ఎటువంటి విధంగా ఉంది, ధర్మాన్ని అవమానింపబడింది. ఎప్పుడైతే వైష్ణవ నింద జరుగుతుందో అక్కడ ధర్మానికి హాని కలిగినట్టే, ధర్మం హాని కలిగినట్టే. అటువంటప్పుడు అక్కడ అహంకారిగా ఉన్నటువంటి దక్షుని ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి మన ధర్మానికి తగ్గట్టుగా మనం బిహేవ్ చేయాలి. అక్కడ దైవశక్తికి అవమానం జరిగింది. దేవతలు కూడా ఇటువంటి సమయంలో దేవతలు కానీ లేకపోతే ఎవరైనా సరే సత్పురుషులు దీనికి శిక్షించడానికి ట్రై చేస్తారు, ఏదో ఇప్పుడు చెప్పుకున్న విధంగా అనుసరిస్తారు. ఈ విధంగా చూస్తే శివగణాలు, శివుని యొక్క అనుయాయులు తీసుకున్నటువంటి చర్య ఏ విధంగా సమర్థనీయమైంది మనం చూద్దాం. మనకి చూసినట్టయితే శ్రీమద్ భాగవతంలో మనకి పరశురాముని కథ ఒకటి ఉంది, పరశురాముని చరిత్ర కూడా ఉంటుంది. ఇక్కడ పరశురాముడి గురించి క్షత్రియులను 21 సారి దండయాత్ర చేసి సంహరిస్తారు. ఈ విషయం తెలిసిందే కదా అందరికీ. ఎందుకు క్షత్రియుల్ని సంహరించారనేది ఎవరికైనా తెలుసా? ఎవరైనా చెప్పగలుగుతారా? ఎందుకు క్షత్రియుల మీద ఇంత శిక్షని విధించారు పరశురాముడు?
వీర్యార్జునుడు చేసిన తప్పుకి క్షత్రియులు అందరినీ చెప్పాలనుకుంటారు. హరే కృష్ణ మాతాజీ. ఆ, ఉమ్. ఇక్కడ మనకి పరశురాముడు భృగు వంశంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు జమదగ్ని, ఆయన తల్లి రేణుకాదేవి. ఆయనకి పరశురాముడు పుత్రుడు. అసలు దీనికి కారణం అంతా ఏంటంటే కార్తవీర్యార్జునుడు ఒక రకమైన అధర్మ పని చేపట్టారు ఇక్కడ ఈ బ్రాహ్మణ దంపతులకి. ఏ విధంగా అంటే ఇతను కార్తవీర్యార్జునుడు అనేవాడు సహస్రబాహుడు, తనకి 1000 బాహువులు కలిగిన వాడు, చాలా రాజ్యగర్వంతో ఉండేవాడు, అహంకారంతో ఉండేవాడు. ఆయన ఒకసారి జమదగ్ని ఆశ్రమానికి వచ్చారు. మహర్షి జమదగ్ని ఈ రాజు వచ్చేటప్పటికి ఆయన ఆతిథ్యం ఇచ్చారు. ఇక్కడ మహర్షి ఆశ్రమంలో ఒక కామధేను, సురభి కామధేను ఉంది. ఆ విధంగా కార్తవీర్యార్జునికి గౌరవ అభిమానాలతో, సాదరాభిమానంతో ఆతిథ్యం ఇచ్చారు ఎవరు? జమదగ్ని ఆశ్రమంలో. అప్పుడు ఈ జమదగ్ని కార్తవీర్యార్జునుడు ఈ కామధేనుని చూసి, ఇటువంటి కామధేను నా వద్ద ఉండాలి అని చెప్పేసి ఆయన తీసుకువెళ్ళటానికి బలవంతంగా తీసుకువెళ్ళిపోయారు. ఆ తర్వాత మొత్తానికి చర్చలు, వాదోపవాలు ఇటువంటివన్నీ జరుగుతాయి. తర్వాత మొత్తానికి ఏమైందంటే ఈ క్షత్రియుల యొక్క, ఈ రాజు యొక్క అనుయాయులు వచ్చి తర్వాత జమదగ్నిని సంహరిస్తారు, తండ్రిని. ఆ విధంగా తర్వాత రేణుకాదేవి బాధపడుతుంది, భర్త చనిపోయాడు కాబట్టి. ఈ బాధను చూసి ఈ యొక్క పరశురాముడు ఈయన చూసి తట్టుకోలేక ఈ యొక్క క్షత్రియుల యొక్క అధర్మ పాలన పెరిగిపోయింది. వీళ్ళు క్షత్రియులు చాలా బలవంతులైపోయారు, శక్తివంతులైపోయారు, అధర్మంగా పరిపాలిస్తారు. కాబట్టి వీరిని శిక్షించాలి అని చెప్పేసి ఇక్కడ ఆయన ఒక నిర్ణయం తీసుకుని, ఇక్కడ ఏమైంది, క్షత్రియులు అధర్మ పాలతో నిండిపోయారు. తర్వాత ఆయన ప్రతీకారం, ఇక్కడ ప్రతీకారం అనే కన్నా ప్రతీకారంగా కనిపిస్తుంది పైకి, కానీ పరశురాముడు ఈ యొక్క ధర్మాన్ని నిలబెట్టడానికి, ఎక్కడైతే అధర్మం, ఎవరి వల్ల ఈ అధర్మానికి కారణమవుతున్నారో వారిని శిక్షించడానికి పరశురాముడు మొత్తం 21 సార్లు మొత్తం అంతా కూడా ప్రపంచం అంతా తిరిగి క్షత్రియ నాశనం చేశారు. ఆయన దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ దక్ష యజ్ఞం సంబంధించి, ఈ యొక్క కార్తవీర్యార్జునుడి యొక్క సంఘటనకు సంబంధించి మనకు అర్థమవుతుంది అంటే, వైష్ణవ నింద, ఈ యొక్క బ్రాహ్మణుల్ని నిందించడం, బ్రాహ్మణుల్ని గౌరవించకపోవటం, లేకపోతే ధర్మాన్ని మనం పాటించకపోవడం, ధర్మం మీద అంత గౌరవం లేకపోవడం. చూడండి, బ్రాహ్మణులు ఇబ్బంది పెట్టినా, లేకపోతే వైష్ణవులు ఇబ్బంది పెట్టినా, లేకపోతే ఈ యొక్క ధర్మాన్ని నిలబెట్టకపోయినా ఇదంతా కూడా దైవ నిందనే అవుతుంది, ఇదంతా కూడా అసురుల పాలన అవుతుంది, ఇదంతా కూడా ఏమవుతుంది, దేవుని మీద నమ్మకం లేకపోవడమే, ఈ శాస్త్రాన్ని నిందించినట్టే. ఎప్పుడైతే ధర్మపాలన లేదో, వారు చెప్పినటువంటి నియమ నిబంధనలను పాటించట్లేదో, దీని అంతా మనకి మూల కారణం ఏంటంటే ఈ శాస్త్రం మీద నమ్మకం పోవటం, వీరందరూ కూడా భక్తులు కాకపోవటమే, దేవుణ్ణి నిందించినట్టే ఇది సమానంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇటువంటి సంఘటనల్లో ఎటువంటి నష్టం ఏర్పడుతుంది, ఎటువంటి మహా ఘోరం ఏర్పడుతుంది అనేది ఈ యొక్క మనం చూడండి, దక్ష యజ్ఞంలో మొత్తం యజ్ఞం అంతా నాశనం అవుతుంది. అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ శిక్షిస్తారు. పైగా ఇక్కడ మనకు అందరికీ తెలిసినట్టు దక్షిణకి ఎటువంటి పరిస్థితి, పతనం అయిపోతాయి, ఎటువంటి పరిస్థితి వస్తుందో అందరికీ తెలిసినటువంటిది. ఇలాగ ఇక్కడే ఇదే పరశురాముని యొక్క సంఘటనలో చూసినా మొత్తం క్షత్రియులంతా కూడా నాశనం అయ్యారు. అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని నిలబెట్టడానికి అక్కడ పరశురాముడు ఆ విధంగా చేశారు. ఇంకొక సంఘటన చూద్దాం. అలాగే ఇదే ఈ విధాన్ని బట్టి చూస్తే అధర్మంపై ఇటువంటి శిక్ష తప్పదు అని చెప్పేసి తెలుసుకుంటుంది. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, మనం విష్ణు భక్తుల్ని, మనం వైష్ణవుల్ని నిందించరాదు, బ్రాహ్మణుల్ని అగౌరవపరచకూడదు, ఇక్కడ నీతి నియమాల్ని మనం దాటకూడదు. ఈ విధంగా మనకి వచ్చేటటువంటి పరిణామం చాలా విపరీతంగా ఉంటుంది. అందుకని మనకి ఈ అపరాధాలు, దశాపరాధాలు మొట్టమొదటిగా ఇచ్చినటువంటిది సాధు నింద చేయకూడదని చెప్పేసి మొట్టమొదటిగా ఇచ్చినటువంటిది ఆ సూత్రం మనకి. ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటిది ఏంటంటే, ఎప్పుడైతే అధికారము, శక్తి కనిపిస్తుందో వాళ్ళకి అధర్మానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దక్షుడు, మన కార్తవీర్యార్జునుడు ఇక్కడ చూస్తుంటాం,
మనం చూసినట్టంటే అది కుబేరుని పుత్రులు వారు కూడా ఎప్పుడైతే వారు ధనమదంతోటి ఇక్కడ అధికార గర్వంతోటి వీరికి ధర్మం మీద చులకన భావం ఏర్పడుతుంది. ఇంచేతంటే నన్ను ధిక్కరించేవాడు ఎవరు, నేను గొప్పవాడిని, నాకు అధికారం ఉంది అనే భావం ఎప్పుడైతే వచ్చిందో వారు ఈ ధర్మాన్ని తూలనాడతారు. అటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. మన ఎంత శక్తివంతులమైనా సరే చూడండి, యుధిష్ఠిర మహారాజు, పరీక్షిత్ మహారాజు, అంబరీష్ మహారాజు, రామచంద్ర భగవాన్ వీరందరూ కూడా ఎంత శక్తివంతులైనా సరే వారు ధర్మాన్ని పాటిస్తూనే ఉన్నారు. ఇదంతా కూడా ఏదైతే ఐశ్వర్యం కానీ అధికారం కానీ వచ్చిందో అది వారి శక్తి వల్ల కాకుండా భగవంతుడి యొక్క అనుగ్రహంతో వచ్చిందని చెప్పేసి దాన్ని భగవంతుడి యొక్క సేవలో వినియోగించాలని గ్రహించిన వారు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వారు ఎటువంటి వాళ్ళు, ఈ ధర్మమదం, ఈ దుర్యోధనుడు ఈ అధికారం నేను అనుభవించటానికి, అంటే అధికారంతో బాధ్యత వస్తుంది, బాధ్యతతో పాటు అధికారాన్ని అనుభవించే గర్వం కూడా వస్తుంది, దర్పం. దానివల్ల దర్పం, అది గర్వం పెరగకూడదు. అది కేవలం మనం భగవంతుడి యొక్క సేవకులం, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ అధికారాన్ని ఆయన సేవలో ఉంచాలి అని చెప్పేసి అందరూ కూడా గ్రహించాలి. ఇదే లోపం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో కనిపిస్తున్నటువంటిది. వారు బాధ్యతగా తీసుకోవట్లేదు ఏది కూడా. ఇది అధికారాన్ని అనుభవించడం కోసమే, లేకపోతే ఈ అధికారము ఏ విధంగా మనకి రాబడి కలుగుతుంది, ఈ రెండే. ఈ అధికారాన్ని అనుభవించి మనం ఏ విధంగా ధనలాభం లేకపోతే కీర్తి లాభం ఇటువంటి సంపాదించుకుందాం, ఇదే కానీ బాధ్యతాయుతంగా ఉండాలని కానీ, లేకపోతే ఈ అధికారాన్ని భగవంతుడు మనకు ఇచ్చాడు కాబట్టి దీన్ని భగవంతుడి సేవలో ఉంచాలని కానీ ఎవరు అనుకోవటం లేదు. కాబట్టి ఈ కలియుగంలో మనకి ఘోరంగా ఉంది. ఈ విధంగా మనం చూసినట్టయితే ఇంకొక సంఘటన చూద్దాం. చూడండి, ఈ రెండు విషయాల్లో చూసినప్పుడు కూడా మనము దక్షిణ విషయంలోనూ పరశురాముడు కార్తవీర్యార్జుని విషయంలోనూ చాలా ముందర ఈ తప్పును సరిదిద్దడానికి ప్రయత్నాలు జరిగినాయి. ఎక్కడికక్కడ తప్పును సరిదిద్దడానికి సతీదేవి చాలా చెప్పి చూపించింది. ఇద్దరిని శివుని మీద గౌరవం ఏర్పరచడానికి, దక్షిణ యొక్క అహంకారాన్ని తెలియపరచడానికి, అజ్ఞానాన్ని నశింపజేయడానికి చాలా ప్రయత్నించింది. కాకపోతే చివరికి ఈ విధంగా జరిగింది. అలాగే కార్తవీర్యార్జున విషయంలో కూడా ఆ విధంగా అక్కడ జమదగ్నికి కార్తవీర్యార్జునికి మధ్య జరిగిన సంభాషణ బట్టి మనకు అర్థమవుతుంటుంది. ఈ తప్పులు మళ్ళీ చేసినట్టయితే ఎప్పటికీ మారకపోతే ఇటువంటి శిక్ష విధిస్తారు సత్వగుణంలో ఉన్నవారు ధర్మపాలన కోసమై. ఇదే విధంగా మనం ఇంకొక విషయం చూసుకోవచ్చు. హనుమంతుడు రామాయణంలో లంకకు వెళ్తాడు, శ్రీలంకకు వెళ్తాడు. లంకా రాజ్యం ఎవరిది? రావణాసురుడిది. సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోయి తన ఎక్కడ దాస్తాడు? అశోకవనంలో ఉంచుతాడు. అశోకవనం. సీతాదేవిని వెతకడానికి వెళ్ళినప్పుడు హనుమంతుడు కూడా వెళ్తాడు. ఇక్కడ రావణాసురుడికి సీతాదేవిని వెతికిన తర్వాత హనుమంతుడు ఈ లంకని నాశనం చేసి రావణాసుడికి ఒక రకమైన గుణపాఠం చెప్పాలని చెప్పేసి అనుకున్నాడు. ఈ విధంగా రావణాసుడు కొడుకు కూడా హనుమంతుడితో యుద్ధం చేసి చనిపోతాడు. అయినప్పటికీ కూడా రావణాసుడు ఇదంతా గ్రహించలేకపోతాడు. చాలా అజ్ఞానంతో ఉన్నవాడు. అక్కడ భగవంతుడి యొక్క భార్యను తీసుకొచ్చి ఇక్కడ ఎత్తుకొచ్చాడు. ఈ విషయంలో అతను తప్పును సమర్థించుకుంటున్నాడు, కానీ ఏమాత్రం తప్పుగా భావించి గ్రహించలేకపోయాడు. ఈ విధంగా కూడా హనుమంతుడు రావణాసుడి యొక్క రాజ్యాన్ని చాలా నష్టపరిచి, రావణాసుడిని యొక్క సైన్యాన్ని నష్టపరిచి అతనికి గుణపాఠం చెప్పారన్నమాట. ఈ విధంగా రాముడు హనుమంతుడు తిరిగి వెళ్ళి రాముడితో చెప్తాడు ఈ విషయం, సీతాదేవి ఎక్కడ ఉన్నది, ఏం చేసావి అని చూస్తే అప్పుడు రాముడు హనుమంతుడిని ఆలింగనం చేసుకుంటారు. ఈ విధంగా ఎక్కడైతే అధర్మం పెచ్చిళ్ళిపోతుందో ఆ విధంగా అక్కడ ధర్మ పాలనకై ఇటువంటి శిక్ష తప్పనిసరి అని చెప్పేసి ఇక్కడ హనుమంతుడు తీసుకున్నటువంటి నిర్ణయం కానీ, అక్కడ శివుని అనుయాయులు తీసుకున్నటువంటి నిర్ణయం కానీ, అక్కడ కార్తవీర్యార్జునికి శిక్షించడం కోసం, ధర్మ పాలన కోసం పరశురాముడు తీసుకున్నట్టు నిర్ణయాలు కానీ ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా ఉన్నట్టుగా అర్థమవుతుంది.
ఇటువంటి విషయంలో చూడండి పరశురాముడు కానీ లేకపోతే ఇక్కడ హనుమంతుడు కానీ ఏమాత్రం జంకలేదు. వారికి ధర్మం పూర్తిగా తెలిసినటువంటి వారు. ఈ ధర్మాన్ని పాటించి ఈ యొక్క అధర్మాన్ని సంహరించడానికి ఈ విధంగా వారు చేశారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు కానీ లేకపోతే ఏమైనా ఎడిషన్స్ కానీ ప్రభు మీరు ఏమైనా చెప్తారా ప్రభు? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? మీరు ఇంకా 15 నిమిషాల ముందర రావాలి ప్రభు. హరే కృష్ణ. ఆన్లైన్ ఎవరికైనా ఏం ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. హరే కృష్ణ.